నమస్కారం. శ్రావణ మాసంలో అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా పండుగల మాసంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగ దేవతను పూజించడం వల్ల మీకున్న అన్ని సమస్యల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన సంఘటనలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదం. నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి గోడకు గంధంతో కానీ కుంకంతో కానీ 2 నాగ దేవతల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలు రక్షగా ఉంటారు. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలా మీ ఇంటిని రక్షిస్తారు. ఈ ఏడాది వచ్చినటువంటి నాగపంచమి మొదటి శుక్రవారంతో కలిసి వచ్చింది. అలాగే కొన్ని శుభయోగాలతో కలిసి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం మీ కోరికలన్నీ నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు. కాబట్టి ఈ నాగపంచమి రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయటం వల్ల మనకి శుభం కలుగుతుంది. ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఆగస్టు 9వ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఇంట్లో ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి అలాగే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకున్న తరువాత గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టుకోవాలి. ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా ముగ్గురు దేవతలని చక్కగా పూజించాలి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి. నాగ పంచమి సందర్భంగా నాగ దేవతను పూజించాలి. ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈ రోజున శివుణ్ణి కూడా పూజించాలి. ఈ నాగపంచమి నాడు ఈ ముగ్గురు దేవుళ్ళని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. తిన్నా తిరగని అంటే వాళ్ళకి అంత ఐశ్వర్యం లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం, శివపార్వతుల పటం, అలాగే నాగదేవతల పటం ఉండాల్సిందే. నాగదేవతల పటం లేనివారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి చిన్న నాగపడగలను లాగా చేసుకుని 2 పడగలు తయారు చేసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు నాగ పడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకున్న తర్వాత పూజ గదిలో ఉన్న దేవుళ్ళ పటాలకి కూడా మీరు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈరోజు చేసే పూజలు లక్ష్మీదేవికి చాలా ముఖ్యమైనదనమాట. కాబట్టి లక్ష్మీదేవి పటానికి మాత్రం చక్కగా మీరు గులాబీ పూలను పెట్టండి. ఈ గులాబీ పూలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ గులాబీ పూలని లక్ష్మీదేవికి అలంకరించండి. ఇక తర్వాత శివపార్వతులకి చక్కగా బిల్వపత్రాలతో పూజ చేయండి. చక్కగా పూజ చేయండి. మనస్ఫూర్తిగా పూజ చేయడం వల్ల అనుకున్న పనులు అనేవి తప్పకుండా జరుగుతాయి. నాగ పడగకి ఎర్రని పూలు తప్ప మరి ఏ పూలదైనా పెట్టచ్చు. ఈ నాగపంచమి రోజున చేసే పూజలో 3 పిండి దీపాలను వెలిగించాలి. బియ్య పిండిలో నీళ్లు పోసి ముద్దలా తయారు చేసి 3 పిండి ప్రమిదలను తయారు చేయండి. అలా ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కగా వాటిలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ విధంగా 3 వత్తులు వేసి వెలిగించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. ఆ దీపం దగ్గర అక్షంతలు వేసి ఒక పుష్పం పెట్టాలి. ఇక నాగపడిగకి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ పూజలో నైవేద్యంగా బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి. ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి. ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని దీన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. డబ్బు కష్టాలు ఉండవు. ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు, భూమిని తవ్వకూడదు, అట్లాగే కూరగాయలను కొయ్యకూడదు, కత్తులు కత్తెరలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. నాగపంచమి రోజున కేవలం చేత్తో విరిచే కూరగాయలను వండుకోవాలి. కాబట్టి ఈ రోజున గోరు చిక్కుడు వండుకుంటే చాలా మంచిది. చిక్కుడుకాయల్ని
వండుకుంటే చాలా మంచిది. నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. ఆడవాళ్ళైతే ఎడమ కాలికి ధరించాలి, మగవాళ్ళైతే కుడి కాలికి దీన్ని ధరించాలి. దీనివల్ల మీకు ఆహ్, మీ జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీపై ఎటువంటి చెడు దృష్టి ఉండదు. అలాగే నాగ పంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్టకి 3 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు కూడా తొలగిపోయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు డబ్బు పరంగా చక్కగా లాభాలు వస్తాయి. ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది. పుట్టలో పాలు పొయ్యలేని వారు దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాల పైన కూడా పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త నాగ దోషాలు, రాహు కేతు దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. అట్లాగే నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్ల ఫలితం, అంటే మీరు చేసే పూజకి 1000 రెట్ల ఫలితం ఉంటుంది. కాబట్టి నాగపంచమి రోజున కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వాళ్ళు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం.